నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. కొత్త వ్యూహంలో భాగంగా ముందుగా అసమ్మతి తలెత్తని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఆ సెగ్మెంట్లకు చెందిన గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని భావిస్తున్నారు. గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకునే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రూటు మార్చారు. గత వారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీలో చేర్చుకోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో పెద్ద దుమారం రేగింది. చివరికి ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో వలసల వ్యూహాన్ని మార్చాలనే నిర్ణయానికి వచ్చిన రేవంత్ పార్టీలో అసమ్మతి తలెత్తని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడంపై దృష్టి సారించినట్లు సీఎం సన్నిహిత లీడర్లు అభిప్రాయపడుతున్నారు. కారు పార్టీ ఎమ్మెల్యేల చేరికలతో కాంగ్రెస్లో అసమ్మతి అలకలు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సొంత పార్టీ నుంచి వ్యతిరేకత లేని నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ముందుగా పార్టీలో చేర్చుకోవడంపై ఫోకస్ పెట్టినట్లు చర్చ జరుగుతోంది. ఆ నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే కాంగ్రెస్ లీడర్ల నుంచి అసంతృప్తి రాదని భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడే చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2023లో ఆ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన భీమ్ భరత్ నుంచి వ్యతిరేకత రాదనే గ్రహించే యాదయ్యను పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఇన్ఛార్జీలుగా ఉన్న నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల విషయంలో ముందుగా సొంత పార్టీ లీడర్లతో సంప్రదింపులు జరపాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో సదరులు లీడర్లతో సీఎం సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని సమాచారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికల వల్ల పార్టీలో ప్రయారిటీ తగ్గదని, అందుకు తగ్గట్టుగా సముచిత స్థానం కల్పిస్తామని సదరు లీడర్లను ఒప్పించాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు పోటీ చేసి ఓటమి చెందారు. ముందుగా ఆ లీడర్లతో చర్చించిన తరువాతే గులాబీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ లీడర్లతో సంప్రదింపులు చేసిన తరువాతే ఆ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ను పార్టీలో చేర్చుకోవడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడం సీఎం రేవంత్ రెడ్డికి నష్టం కంటే లాభం చేసిందనే టాక్ ఉంది. తనను సంప్రదించకుండా సంజయ్ను పార్టీలోకి తీసుకోవడం ఏంటి అని ఆయన అభ్యంతరం పెట్టడం వల్ల రేవంత్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యే పార్టీలో చేరితే ఏ కాంగ్రెస్ లీడర్ అసమ్మతి వ్యక్తం చేసే అవకాశం ఉంటుందనే అంశంపై ముందుగానే క్లారిటీ వచ్చిందని, దీంతో సదరు నియోజకవర్గాల్లో చేరికలపై ఆలోచించి నిర్ణయం తీసుకునే వెసులుబాటు తమకు కలిగిందని సీఎం సన్నిహితులు భావిస్తున్నారు. త్వరలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు ఉంటాయని, అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ఇప్పటికే అన్నింటినీ సెటరైట్ చేశామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు, యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. T20 ప్రపంచ కప్ విజయంపై టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నేత కేటీఆర్ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు. T20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ విక్టరీ సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. త్రివర్ణ పతాకాలు పట్టుకొని ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు. టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా T20 ప్రపంచ కప్ విజయంపై టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురు లేదని మరోసారి నిరూపించారన్నారు రేవంత్. రోహిత్ సేన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టింది అని సీఎం కొనియాడారు. భారత జట్టు సంచలన ప్రదర్శన చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విరాట్ కోహ్లీ, బౌలర్లందరూ అద్భుతంగా పనిచేశారన్నారు. 100 కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టినందుకు టీమిండియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
క్రికెట్ అభిమానులతో సచివాలయ ప్రాంతం నిండిపోయింది. ట్యాంక్ బండు పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు చేరి సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా కాల్చి కేరింతలు కొడుతూ చిందులేశారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా యువతీ యువకులు రోడ్లపైకి వచ్చి సందడి చేశారు. ఆబిడ్స్, చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కుకట్పల్లి, మాదాపూర్ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. ర్యాలీలుగా సాగుతూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. జాతీయ జెండాలు పట్టుకొని నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా చైతన్యపురి నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు క్రికెట్ అభిమానులు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విలీనానికి సంబంధించిన మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసుల చిరకాల కోరిక నెరవేరింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలపై స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి రక్షణ శాఖ మంత్రికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. మార్చి 5న రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న కంటోన్మెంట్ బోర్డులన్నింటినీ రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించింది. రద్దు చేసిన వాటిని మున్సిపాలిటీలో విలీనం చేయాలని తాజాగా నిర్ణయానికి వచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవలే కేంద్ర రక్షణ శాఖకు లేఖ రాశారు. కాగా ఈ నెల 25న కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాష్ట్ర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ విలీన ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కేంద్ర రక్షణ శాఖ అందుకు సంబంధించిన విధి విధానాలపై లేఖ రాశారు. దీని ప్రకారం కంటోన్మెంట్లోని సివిల్ ఏరియాలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తారు. అక్కడి ప్రజలను నిర్దేశించిన సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ ఉచితంగా జీహెచ్ఎంసీకి బదిలీ చేయనున్నారు. కంటోన్మెంట్ బోర్డుల ఆస్తులు, అప్పులన్నీ మున్సిపాలిటీకి బదిలీ కానున్నాయి. ఇప్పటికే లీజుకు ఇచ్చినవి కూడా మున్సిపాలిటీకి బదిలీ అవుతాయి. మిలిటరీ స్టేషన్ మినహా కంటోన్మెంట్లోని నివాస ప్రాంతాలకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించనుంది. తన పరిధిలో ఉన్న వాటిపై పన్నులను విధించనుంది. కేంద్ర ప్రభుత్వం పేరిట హక్కుగా ఉన్న భూములు, ఆస్తులు కేంద్రానికే దక్కనున్నాయి. ఈ ప్రాంతాలను విభజించేటప్పుడు సాయుధ దళాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం స్పష్టం చేసింది. సెంట్రల్ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కంటోన్మెంట్ బోర్డు బాధ్యులకు ఉన్న సందేహాలను నివృత్తి చేసి తదుపరి కార్యాచరణ చేపట్టాలని సూచించింది. భారత సైన్యం చరిత్రలో తొలిసారిగా అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. 2 మిత్రులు ఇండియన్ ఆర్మీ, నేవీకి చీఫ్లుగా నియమితులయ్యారు. ఒకప్పుడు సహ విద్యార్థులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ప్రస్తుతం భారత సైన్యం నావికా దళానికి చీఫ్లుగా ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్లోని రేవా సైనిక్ స్కూల్లో వీరిద్దరూ 1970లో 5వ తరగతి నుంచి కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ స్కూల్ డేస్ నుంచే మంచి స్నేహితులు. సైన్యంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ వారు ఎల్లప్పుడూ టచ్ లో ఉండేవారు. క్లాస్మేట్స్ ఇద్దరి నియామకాలు కూడా దాదాపు 2 నెలల వ్యవధిలోనే జరగడం గమనార్హం. మరోవైపు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే నేడు నేషనల్ వార్ మెమోరియల్ వద్ద యుద్ధ అమరవీరులకు నివాళులర్పించి పదవి విరమణ చేశారు. ఆయన స్థానంలో లెఫ్టినెంట్ జనరల్ గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తదుపరి ప్రక్రియ ఈ వారం ప్రారంభం కానుంది. మొదటి దశ విచారణలో భాగంగా నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను కమిషన్ ప్రశ్నించింది. ప్రాజెక్టుకు సంబంధించిన వివిధ అంశాలపై వారి నుంచి వివరాలు తీసుకోవడంతో పాటు అవసరమైన వివరాలు తెలుసుకుంది. ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు చెప్పిన అన్ని అంశాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించింది. వాటిని విశ్లేషించిన అనంతరం కమిషన్ తదుపరి ప్రక్రియ ప్రారంభించనుంది. జస్టిస్ పీసీ ఘోష్ జూలై 5న తెలంగాణకు రానున్నారు. 10 రోజుల వరకు ఇక్కడే ఉండి విచారణ తదుపరి దశ కొనసాగించనున్నారు. మరికొందరికి నోటీసులు జారీ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. వచ్చిన సమాచారం, అఫిడవిట్ల ఆధారంగా బహిరంగ విచారణ కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఓ ప్రయాణికుడి వద్ద లభించిన 67 లక్షల రూపాయల విలువ చేసే అమెరికన్ డాలర్లను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడు అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా కరెన్సీని ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచి తరలించే యత్నం చేశాడు. అతని బ్యాగ్ చెక్ చేయగా అధికారులు కరెన్సీ ఉన్నట్లు గుర్తించారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సీఎంఆర్ ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ టాస్క్ ఫోర్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్ది రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లిలోని శ్రీ మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్ కు సీఎంఆర్ కింద 1,96,620 క్వింటాల ధాన్యం కేటాయించగా మరాడించిన బియ్యాన్ని 1 క్వింటాల్ కూడా ప్రభుత్వానికి అప్పగించలేదని తేలింది. వీటి విలువ 62,20,00,000 పైగానే ఉంటుందని అధికారులు తెలిపారు. మరోవైపు ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లిలోని శ్రీ సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్ కు 2,19,000 క్వింటాలు కేటాయించగా మొత్తం పక్కదారి పట్టించినట్లు అధికారుల విచారణలో తేలింది. వీటి విలువ సుమారు 68 కోట్లు ఉంటుంది. ఈ 2 మిల్లులపై జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్లలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రజనీకాంత్ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డుపై ఎవరైనా అకస్మాత్తుగా శ్వాస గుండె సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటే వారికి చికిత్స అందించేలా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో పోలీసులకు శిక్షణ అందించారు. 100 మంది పోలీసులకు సిపిఆర్ చేయడంపై పూర్తి అవగాహన కల్పించారు. గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతను వివరిస్తూ శ్వాస హృదయ సంబంధ విషయాల్లో అప్రమత్తత ముఖ్యమని తెలియజేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉంటే ఆపద నుంచి బయటపడవచ్చని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసులకు ధృవీకరణ పత్రాలు అందజేశామని పేర్కొన్నారు. స్పీకర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గానికి విచ్చేసిన అయ్యన్న పాత్రుడికి ఆత్మీయులంతా ఘన స్వాగతం పలికారు. సభాపతి అయ్యన్న పాత్రుడికి అభినందన సభ నర్సీపట్నంలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు. సభకు ప్రత్యేక ఆహ్వానితుడిగా తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి హాజరయ్యారు. నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిలో అయ్యన్న చెరగని ముద్ర వేశారని నర్సిరెడ్డి కొనియాడారు. అజరామర యోధుడు అయ్యన్న పాత్రుడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఆదర్శ నేతగా ఆరాధనలు అందుకొని మచ్చలేని నాయకునిగా మన్నన పొంది ప్రజాసేవలో ప్రశంసలు అందుకొని ఆరోపణ లేని నాయకుని అవతారం ఎత్తినటువంటి అయ్యన్నకు ఇవాళ సభాధ్యక్ష స్థానం ధరించడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఖమ్మం నగరానికి రింగు రోడ్డు ఏర్పాటు కాబోతోంది. ఇప్పటికే నగరం చుట్టూ కొత్తగా 3 జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతుంది. దీంతో ఖమ్మం నగరానికి 3 వైపులా రింగు రోడ్డు రూపంలో ఫార్మేషన్ ఏర్పాటవుతోంది. ఈ 3 రోడ్లను కలిపేందుకు మరో 6.5 కిలోమీటర్ల మేర లింక్ అవసరం కాగా తాజాగా ఆ రోడ్డుకు కూడా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. 2024-25 సంవత్సరానికి గాను ఉమ్మడి జిల్లాలో 6 రహదారుల కోసం 654.86 కోట్ల పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం జిల్లా కేంద్రం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు రాబోతోంది. ఇందులో భాగంగా NH 365A, NH 163G మధ్య లింక్ రోడ్డుకు 125 కోట్లకు అప్రూవల్ ఇచ్చింది కేంద్రం. 2-3 నెలల్లోనే పూర్తి స్థాయి DPR సిద్ధం చేసి టెక్నికల్ శాంక్షన్ తీసుకోనున్నారు. ఆ తర్వాత టెండర్లను పిలుస్తారు. వేగంగా పనులు జరుగుతుండటంతో మరో ఏడాదిలోగా 3 జాతీయ రహదారుల పనులు పూర్తి కానుండగా తాజాగా మంజూరైన లింక్ రోడ్డు పనులు కూడా పూర్తయితే మరో 2 ఏళ్లలోనే ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్డు ఏర్పాటు కానుంది. నగరంలోని ట్రాఫిక్తో సంబంధం లేకుండా ఈ రింగ్ రోడ్డు గుండానే త్వరగా జర్నీ చేసే వీలు కలుగుతుంది. ఖమ్మం నగరం మీదుగా సూర్యాపేట, దేవరపల్లి జాతీయ రహదారిని 2,200 కోట్లతో నిర్మిస్తున్నారు. నాగ్పూర్, విజయవాడ జాతీయ రహదారిని 6,700 కోట్లతో నిర్మిస్తున్నారు. కోదాడ, కొరివి జాతీయ రహదారిని 1,500 కోట్లతో నిర్మిస్తున్నారు. వీటి కారణంగా 3 వైపులా 4 లైన్ల జాతీయ రహదారులు కొత్తగా నిర్మాణం జరుగుతున్నాయి. ఖమ్మం నగరానికి ఉత్తర భాగంలో కేవలం 6.5 కిలోమీటర్లను కొత్త రోడ్ల మధ్య లింకు చేయడం ద్వారా ఇప్పుడు రింగ్ రోడ్డు రూపుదిద్దుకోబోతుంది. వాస్తవానికి ఈ జాతీయ రహదారుల నిర్మాణానికి ముందే ఖమ్మం నగరానికి ఔటర్ రింగ్ రోడ్ను ప్రతిపాదించారు. బీఆర్ఎస్ మొదటి ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర R&B మినిస్టర్గా ఉన్న సమయంలో 180 కోట్లతో మంజూరు చేశారు. అప్పట్లో నిధుల కొరత కారణంగా ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాక పెండింగ్లో పడింది. ఆ తర్వాత కొత్తగా జాతీయ రహదారులు ఏర్పాటు కావడంతో వాటిని ఉపయోగించుకుంటూ రింగ్ రోడ్ను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఖమ్మం నగరం చుట్టూ రింగ్ రోడ్డు ఉండాలని గతంలో ఆర్ఎండ్బి మంత్రిగా ఉన్న సమయంలోనే 180 కోట్లతో మంజూరు చేశామన్నారు. నిధుల సమస్య కారణంగా అప్పుడు ఏర్పాటు కాలేదన్నారు మంత్రి. జాతీయ రహదారుల కారణంగా ఇప్పుడు రింగ్ రోడ్డు ఏర్పాటవుతుండడం సంతోషంగా ఉందన్నారు తుమ్మల. రింగ్ రోడ్డు చుట్టూ సర్వీస్ రోడ్లు ఉంటేనే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. రోడ్డు పక్కన హ్యాబిటేషన్లు ఉంటేనే ఎన్హెచ్ అధికారులు సర్వీస్ రోడ్డు మంజూరు చేస్తారన్నారు. ముందైతే సర్వీస్ రోడ్డుకు ప్రపోజల్స్ పంపించాలని అధికారులకు సూచించాలని తెలిపారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నీట్ పీజీ పరీక్షా ప్రశ్నపత్రం లీకేజీ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తిరిగి నీట్ పీజీ పరీక్ష నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. అయితే పరీక్షల నిర్వహణకు సంబంధించి కొత్త షెడ్యూల్ రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. మరో 2 రోజుల్లో షెడ్యూల్ను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రకటించనున్నట్లు మంత్రి తెలిపారు. కాగా పరీక్షా ప్రశ్నపత్రం డార్క్ నెట్ లో లీక్ అయిందని టెలిగ్రామ్ యాప్ లో కూడా షేర్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులను పట్టుకునేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. త్వరలో యూనివర్సిటీల్లో నియమించబోయే వైస్ ఛాన్సలర్ పోస్టుల్లో బీసీలను 50% మేర కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బషీర్బాగ్లో సమావేశమైన ఆయన నామినేటెడ్ పోస్టుల్లో 50% కోటా ఇవ్వాలని కోరారు. యూనివర్సిటీలో దాదాపు 2400 ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో బీసీలంతా ఒక్కటై ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన చేపడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో కానీ నామినేట్ పోస్టుల్లో కానీ వైఖరి చూస్తుంటే చాలా మందికి అన్యాయం జరిగింది. బీసీలు అవుట్ రైట్ గా మద్దతుగా నిలబడి మేము చెప్పిస్తే మీరు చీఫ్ మినిస్టర్ మంత్రి పదవులు అందరికీ పెద్ద పెద్ద వర్గాలకు ఇచ్చారు. ఆ వైఖరి మార్చుకోవాలి. కాబట్టి బీసీలకు పెద్ద ఎత్తున ఇవ్వడానికి వెంటనే 50% కోటా వైస్ ఛాన్సలర్లు, నామినేటెడ్ చైర్మన్లు, కార్పొరేషన్లు ఇంకా ఇతర సంస్థల్లో వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో వైస్ ఛాన్సలర్లు ఏ పోస్ట్ అపాయింట్ అయినా ఆ పోస్టుల్లో బీసీలకు 50% కోటా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రంగారెడ్డి జిల్లా బడంగుపేటలోని గ్రంథాలయం ఎదుట నిరుద్యోగులు నిరసన చేపట్టారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్కు వినతి పత్రం అందించారు. అన్ని గ్రూప్ పోస్టులను పెంచడంతో పాటు 25,000 మెగా డిఎస్సీలు ప్రకటించాలన్నారు. జీవో నెంబర్ 46ను వెంటనే రద్దు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. మరోవైపు పలు పోటీ పరీక్షలలో ఖాళీలను పెంచి పరీక్షల సమయం పొడిగించాలని కోరుతూ నల్గొండలోని క్లాక్ టవర్ సెంటర్లో నిరుద్యోగులు నిరసన చేపట్టారు. మెగా డిఎస్సీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలన్నారు. ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా విద్యార్థులంతా వాగ్దానాన్ని నమ్మి ఊరిలా తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళ మేము అధికారం తెచ్చుకుంటే విద్యార్థులనే వాళ్ళని మర్చిపోయి ఇవాళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేస్తున్నారు. దాని నిరసన తెలియజేయడానికి వెంటనే వీళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో ప్రకటించారో దాని ప్రకారం ఇవాళ మా విద్యార్థులందరికీ న్యాయం చేయాలని, ఆనాడు పట్టి విక్రమార్క గారు శాసనసభ నిండు సభలో ఉండగా గ్రూప్ 1 పోస్టులను 1:100 చేయాలని చెప్పి ఆయన అడిగిండు. ఆనాడు ఏదైతే ప్రతిపక్షంలో సమస్యగా కనిపించిందో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికార పక్షమైనప్పుడు ఆ సమస్యలు అనేవి ఎందుకు వీళ్ళకి కనిపించట్లేదని నేను ఒక సూటిగా ప్రశ్న అడుగుతున్నా. మెగా డిఎస్సీ వేయాలండి 25,000 పోస్టులతోటి. ఎస్ఏ వాళ్ళకి అసలు పోస్టులే లేవు, 1, 2, 3 పోస్టులే ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మళ్ళీ గురుకుల వాళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది. రిలింక్విష్మెంట్ పెట్టలేదు. మాకు కొద్దిగా టైం ఇస్తే మేము చదువుకునే అవకాశం ఉంటుంది. ఇంత సిలబస్ని ఒకే 3 నెలల్లో చదువుకోవడం అంటే సాధ్యం కావట్లేదు. టైం పెంచాలి. నెక్స్ట్ 25,000 మెగా డిఎస్సీ వేయాలి. కాబట్టి మాకు ఇప్పుడు కాస్త టైం ఇస్తే డిఎస్సీకి కానీ గ్రూప్స్కి కానీ పోస్టులు పెంచి మాకు టైం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. తమిళనాడులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కలకలం రేపుతున్నాయి. హిజ్బుత్ తహరీర్ కేసులో భాగంగా రాష్ట్రంలో పలు చోట్ల ముమ్మరంగా రైడ్స్ చేస్తున్నారు. చెన్నై, తిరుచి, కుంభకోణంతో సహా 12 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. దేశంలోని నిషేధిత సంస్థలతో సంబంధాలు ఉన్న పలువురు అనుమానితుల ఇళ్లను జల్లెడపడుతున్నారు. సోదాల్లో భాగంగా అధికారులు కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా దేశంలో షరియా చట్టం అమలుకు కుట్ర పన్నిన హిజ్బుత్ తహరీర్ అనే సంస్థ అమాయక ముస్లిం యువకులను ఆకర్షించి ఇస్లామిక్ రాడికల్స్ గా వారిని మారుస్తున్నట్టుగా ఎన్ఐఏ అధికారులు తమ అభియోగ పత్రంలో పేర్కొన్నారు. అయితే ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
పల్నాడు జిల్లా శ్రీరాంపురంలో వజ్రాల వేట కొనసాగుతోంది. స్థానిక కొండపై రంగు తేనెరాలు లభ్యమవుతున్నాయి. దీంతో ప్రజలు కొండపై వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కట్టుకుని వెళ్లి మరీ వజ్రాల కోసం వెతుకుతున్నారు. తొలకరి వర్షం పడడంతో కొండపైకి జనాలు భారీగా తరలి వెళ్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండి వజ్రాల కోసం గాలిస్తున్నారు. తేనెరాళ్లు, కలర్ రాళ్లు భారీగా లభిస్తున్నాయి. ఒకటో రెండో వజ్రాలు కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వజ్రాలను విజయవాడలో టెస్టింగ్ ల్యాబ్ కు పంపి వాటి విలువను తెలుసుకుంటున్నారు. అనంతరం అమ్ముకుంటున్నారు. ఓ వ్యక్తి 3 రోజుల నుంచి గాలించడంతో వజ్రం లభించినట్లు తెలిపారు. ఈ వజ్రాన్ని టెస్టింగ్ తర్వాత అమ్ముతానని పేర్కొన్నారు. అయితే ఏది వజ్రం, ఏది రంగురాయి అనేది తెలియడం లేదని, దీంతో వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.